హాయ్ ఎవ్రీవన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ రిలేటెడ్ బిట్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఈ టాపిక్ నుంచి వీడియో చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్ క్రీడల యొక్క 5 ఇంటర్లాకింగ్ రంగులు ఏమిటి? ఏ బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. బి బ్లూ, ఎల్లో, పర్పుల్, గ్రీన్ అండ్ రెడ్. సి బ్లూ, ఆరెంజ్, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. డి ఆరెంజ్, ఎల్లో, పర్పుల్, గ్రీన్ అండ్ రెడ్. ఇందులో ఒలింపిక్స్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ కలర్స్ వచ్చేసి అడిగారు. ఆన్సర్ ఏ బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. లేని కలర్స్ కూడా లేనిది కూడా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్లో. అంటే క్రింది వాటిలో లేని కలర్ ఏంటిదని, ఆరెంజ్ కలర్ కావచ్చు, ఇంకేదైనా వేరే కలర్ ఇచ్చి అడగొచ్చు. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఉన్నవి ఈ 5 కలర్స్ గుర్తుపెట్టుకుంటే లేనిది ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ 5 కలర్స్ వచ్చేసి 5 కాంటినెంట్స్ అంటే ఖండాలను సూచిస్తాయి. బ్లూ కలర్ వచ్చేసి యూరప్ని సూచిస్తుంది. ఎల్లో కలర్ వచ్చేసి ఏషియాను సూచిస్తుంది. అండ్ బ్లాక్ వచ్చేసి ఆఫ్రికాను సూచిస్తుంది. అండ్ గ్రీన్ ఆస్ట్రేలియా. రెడ్ వచ్చేసి అమెరికాను సూచిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, బ్లూ యూరప్, ఎల్లో ఏషియా, బ్లాక్ ఆఫ్రికా, గ్రీన్ ఆస్ట్రేలియా, రెడ్ వచ్చేసి అమెరికా. వీటన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆన్సర్ వచ్చి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ క్రీడల యొక్క 5 ఇంటర్లాకింగ్ రింగులు దేనిని సూచిస్తుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కాంటినెంట్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ దేశం ఒలింపిక్ క్రీడలను ఎప్పుడు నిర్వహించలేదు? ఇప్పటి వరకు నిర్వహించని దేశం అని ఇచ్చారు ఇక్కడ. ఏ దక్షిణాఫ్రికా, బి మధ్యాసియా, సి చైనా, డి ఫ్రాన్స్. ఇక్కడ దేశం కాదు, ప్రదేశాలను ఇవ్వాలి. ఇందులో ఎప్పుడు నిర్వహించని దేశం అని అడిగారు, ప్రాంతాలని అడిగారు. అందులో ఆప్షన్స్ చూసుకుంటే ఏ మరియు బి, సెకండ్ బి మరియు సి, థర్డ్ ఏ మరియు డి, ఫోర్త్ పైవన్నీ. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. ఫస్ట్ వన్, దక్షిణాఫ్రికా మరియు మధ్య ఆసియాలో ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడలను నిర్వహించలేదు. చైనాలో వచ్చేసి 2 సార్లు నిర్వహించారు. ఒకటి సమ్మర్ ఒలింపిక్స్, ఇంకొకటి వింటర్ ఒలింపిక్స్ 2008లో మరియు 2022లో చైనాలోని బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఒకటి సమ్మర్, ఒకటి వింటర్ ఒలింపిక్స్ 2 జరిగాయి. ఫ్రాన్స్లో వచ్చేసి మొత్తంగా చూసుకుంటే 6 సార్లు జరిగాయి. 3 వచ్చేసి సమ్మర్ ఒలింపిక్స్, 3 వచ్చేసి వింటర్ ఒలింపిక్స్ జరిగాయి ఫ్రాన్స్లో. సో ఏ మరియు బి సరైనది. నిర్వహించలేదు అని ఇచ్చారు కాబట్టి ఏ మరియు బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం అత్యధిక సార్లు ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది ఇప్పటి వరకు? ఏ చైనా, బి ఫ్రాన్స్, సి యుఎస్ఏ, డి జపాన్. అందరూ ఫ్రాన్స్ అనుకునే ఛాన్స్ ఉంది, ఫ్రాన్స్ కాదు. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించారు. 4 వచ్చేసి సమ్మర్ ఒలింపిక్స్, 4 వచ్చేసి వింటర్ ఒలింపిక్స్ని నిర్వహించారు. ఇయర్స్ కూడా చూసుకుంటే 1904, 1932, 1984, 1996, 1932, 1960, 1980, 2002. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు ఇయర్స్. ఎన్నిసార్లు అనేది గుర్తుపెట్టుకోండి. 8 సార్లు అనేది కరెక్ట్. 4 సమ్మర్ ఒలింపిక్స్, 4 వింటర్ ఒలింపిక్స్. ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం వచ్చేసి యుఎస్ఏ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్లో 4 సమ్మర్ ఒలింపిక్స్, 4 వింటర్ ఒలింపిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. చైనాలో 2 సార్లు, ఒకటి వింటర్, ఒకటి సమ్మర్ ఒలింపిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2028 ఒలింపిక్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ చైనా, బి ఫ్రాన్స్, సి యుఎస్, డి ఆస్ట్రేలియా. 2028 ఒలింపిక్స్ అంటే రాబోయే ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి సి లాస్ ఏంజల్స్, యుఎస్ లాస్ ఏంజల్స్లో నిర్వహించబోతున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సిల్వర్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా జావెలిన్ ఈటను ఎన్ని మీటర్లు విసిరారు? ఏ 89.45 మీటర్స్, బి 88.45 మీటర్స్, సి 87.54 మీటర్స్, ఇక్కడ మీటర్స్ అని పడాలి, మీటర్స్, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి 89.45 మీటర్స్. ఆప్షన్ ఏ సరైనది. చాలామందికి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ జావెలిన్ త్రోలో గెలుచుకున్నారని తెలుసు కాబట్టి క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది. 89.45 మీటర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నది అర్షద్ నదీమ్. తనది పాకిస్తాన్. అతను 92.97 మీటర్స్ విసిరారు ఈటను. హర్షద్ నదీమ్, అది కూడా గుర్తుపెట్టుకోండి, మన బార్డర్ కంట్రీ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఎన్ని కిలోల విభాగంలో తుది పోరులో అనర్హతకు గురైంది? ఏ 50 kgs, బి 53 kgs, సి 55 kgs, డి 57 kgs. ఆన్సర్ వచ్చేసి ఏ 50 kgs. 100 grams కంటే ఎక్కువ ఉందని చెప్పేసి తినని అనర్హతకు గురి చేయడం జరిగింది. ఫైనల్ వరకు చేరుకొని అనర్హతకు గురైంది వినేష్ ఫోగట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th వన్, క్రింది వాటిలో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలకు సంబంధించి సరైనది. భారతదేశం యొక్క నినాదం, ఇక్కడ భారతదేశం కాదు, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇది గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ ఒలింపిక్స్ ఒక స్లోగాన్ వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్, ఇది సరైనదే. నెక్స్ట్ బి, భారతదేశం నుండి 119 క్రీడాకారులు పాల్గొన్నారు. సి, ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్ పివి సింధు, శరత్ కమల్. డి, ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్ క్లోజింగ్ టైంలో పిఆర్ శ్రీజేష్, మనుబాకర్ అని ఇచ్చారు. ఇందులో సరైనవి అడిగారు. ప్యారిస్ 2024 స్లోగన్ గేమ్స్ వైడ్ ఓపెన్, ఇది సరైనదే. బి, భారతదేశం నుండి 119 అని ఇచ్చారు, 190 కాదు 117 మెంబర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. బి రాంగ్. ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్ ఓపెనింగ్ టైంలో వచ్చేసి పివి సింధు, శరత్ కమల్, ఇది సరైనదే. ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్ క్లోజింగ్ టైంలో పిఆర్ శ్రీజేష్, మనుబాకర్, ఇది కూడా సరైనదే. ఆన్సర్ ఏసిడి. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఏసిడి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలకు సంబంధించి సరికానిది. ఏ, భారత క్రీడా బృందానికి చెఫ్ డి మిషన్ దిగ్గజ షూటర్ గగన్ నారంగ్. బి, భారతదేశం ఒక సిల్వర్ మరియు 5 బ్రోంజ్ మెడల్స్తో 75వ స్థానంలో నిలిచింది. సి, భారతదేశం నుండి సిల్వర్ మెడల్ పొందిన వారు నీరజ్ చోప్రా. ఇందులో సరికానిది అడిగారు. భారత క్రీడా బృందానికి చెఫ్ డి మిషన్ దిగ్గజ షూటర్ గగన్ నారంగ్, ఇతంది హైదరాబాద్. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, చెఫ్ డి మిషన్ దిగ్గజ షూటర్ గగన్ నారంగ్, నేమ్ గుర్తుపెట్టుకోండి, గగన్ నారంగ్. బి, భారతదేశం ఒక సిల్వర్ మరియు 5 బ్రోంజ్, ఇది సరైనదే, మెడల్స్తో 75వ స్థానం అని ఇచ్చారు. 75వ స్థానం రాంగ్, 75 కాదు. ర్యాంక్ వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి 71, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. భారతదేశం నుండి సిల్వర్ మెడల్ పొందిన వారు నీరజ్ చోప్రా, ఇది సరైనదే. ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 3rd వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలకు సంబంధించి సరైనది. ఏ, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఎడిషన్ 33. బి, 26 జూలై నుండి 11 ఆగస్టు వరకు జరిగాయి. సి, అత్యధిక పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన దేశం యుఎస్ఏ. ఇందులో సరైనవి అడిగారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఎడిషన్ 33, ఇది సరైనదే. 26 జూలై నుండి 11 ఆగస్టు వరకు, ఇది కూడా సరైనదే. అత్యధిక పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన దేశం యుఎస్ఏ, ఇది కూడా సరైనది. ఏబిసి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 గెలిచిన పతకాల ఆధారంగా అవరోహణ క్రమం టాప్ 5 కంట్రీస్ ఇచ్చారు ఇక్కడ. ఏ, యుఎస్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. బి, యుఎస్, చైనా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా. సి, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్.
డి యుఎస్, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. ఇందులో వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి యుఎస్, చైనా అన్నిట్లో సేమ్ ఇచ్చారు. యుఎస్, చైనా. థర్డ్ ప్లేస్ వచ్చేసి జపాన్, ఫోర్త్ ప్లేస్ ఆస్ట్రేలియా, ఫిఫ్త్ ప్లేస్ ఫ్రాన్స్. ఆప్షన్ ఏ సరైనది. ఫస్ట్ యుఎస్ ఈ ర్యాంకింగ్స్ అనేవి గోల్డ్ మెడల్స్ ఆధారంగా ఇస్తారు. యుఎస్కి 40 మెడల్స్ వచ్చాయి, చైనాకి కూడా గోల్డ్ మెడల్స్ 40 వచ్చాయి. నెక్స్ట్ సిల్వర్ యుఎస్కి 44 వచ్చాయి. సిల్వర్ మళ్ళీ చెప్తున్నా, రైట్. యుఎస్కి 40 గోల్డ్, 44 సిల్వర్ అండ్ 42 బ్రోంజ్ మెడల్స్తో టోటల్ 126 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది యుఎస్. సెకండ్ ప్లేస్లో ఉంది చైనా ఉంది. చైనా వచ్చేసి 40 గోల్డ్ మెడల్స్. నెక్స్ట్ సిల్వర్ మెడల్స్ వచ్చేసి 27 సిల్వర్ మెడల్స్ వచ్చాయి అండ్ 24 బ్రోంజ్ మెడల్స్ వచ్చాయి. టోటల్గా చూసుకుంటే 91 మెడల్స్తో సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జపాన్ 45 మెడల్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 53 మెడల్స్తో ఉంది. ఆస్ట్రేలియా 53 అండ్ జపాన్ వచ్చేసి 45. గోల్డ్ మెడల్స్ ఆధారంగా ఇస్తారు కాబట్టి జపాన్కి గోల్డ్ మెడల్స్ 20 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆస్ట్రేలియాకి 18 వచ్చాయి కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. నెక్స్ట్ ఫ్రాన్స్కి వచ్చేసి 64 మెడల్స్, గోల్డ్ వచ్చేసి 16 గోల్డ్ మెడల్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూసుకుంటే జపాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. గోల్డ్ మెడల్స్ 20 వచ్చాయి కాబట్టి థర్డ్ ప్లేస్. ఆస్ట్రేలియాకి 18 వచ్చినాయి కాబట్టి ఫోర్త్ ప్లేస్. ఫ్రాన్స్కి 16 గోల్డ్ మెడల్స్ కాబట్టి ఫిఫ్త్ ప్లేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నుండి ఏ క్రీడను తొలగించారు? ఏ సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్ మరియు స్పోర్ట్స్ క్లైంబింగ్, బి బేస్బాల్, సాఫ్ట్బాల్ మరియు కరాటే, సి బేస్బాల్, సర్ఫింగ్ మరియు కరాటే, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి బేస్బాల్, సాఫ్ట్బాల్ మరియు కరాటే. క్వశ్చన్ నెంబర్ 13, క్రింది వాటిలో భారతదేశం క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలకు సంబంధించి సరైనది. ఏ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి మెడల్ గెలుచుకున్న వారు మను బాకర్, హర్యానా. బి భారత హాకీ టీం బ్రోంజ్ మెడల్ గెలుచుకుంది. సి స్వప్నిల్ పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్ ఈవెంట్లో కాంస్య పథకం గెలిచాడు. ఇందులో సరైనవి అడిగారు. ఏ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి మెడల్ మను బాకర్, సరైనదే ఇది. బి భారత హాకీ టీం బ్రోంజ్ అంటే కాంస్య పథకం గెలుచుకుంది, ఇది సరైనదే. సి స్వప్నిల్ పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్ ఈవెంట్లో కాంస్య పథకం, ఇది కూడా సరైనదే. ఏబిసి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఎన్ని కిలోల విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్నారు? ఏ 53 kgs, బి 57 kgs, సి 50 kgs, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి 57 kgs. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఉత్తర ప్యారిస్లోని స్టేడ్ డి ఫ్రాన్స్లో జరిగాయి. బి ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలు సియోన్ నదిపై జరిగాయి. సి స్కేట్ బోర్డింగ్, క్లైంబింగ్ మరియు సర్ఫింగ్లు శాశ్వతంగా జోడించబడ్డాయి. ఇందులో సరైనవి ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఉత్తర ప్యారిస్ స్టేడ్ డి ఫ్రాన్స్లో జరిగాయి, ఇది సరైనదే. బి ప్యారిస్ 2024 ప్రారంభ వేడుకలు వచ్చేసి సియోన్ నదిపై, ఈ నది పేరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా సరైనదే. సి స్కేట్ బోర్డింగ్, క్లైంబింగ్ మరియు సర్ఫింగ్ శాశ్వతంగా జోడించబడ్డాయి. ఇంతకుముందు తాత్కాలికంగా ఉండేది, ఇవి శాశ్వతంగా జోడించబడ్డాయి, ఇది కూడా సరైనదే. ఏబిసి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మొదటిసారిగా గ్రీస్లో 776 బీసీలో జరిగాయి. బి మొదటి ఆధునిక ఒలింపిక్స్ గ్రీస్లోని ఏథెన్స్లో 1896లో జరిగాయి. సి ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియర్ డి కౌబర్టిన్. ఇందులో సరైనవి ఏ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు వచ్చేసి బిఫోర్ క్రైస్ట్ 776లో జరిగాయి, సరైనదే. మొదటి ఆధునిక ఒలింపిక్స్ గేమ్స్ వచ్చేసి 1896లో జరిగాయి, ఇది కూడా సరైనదే. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు వచ్చేసి పియర్ డి కౌబర్టిన్, సి కూడా సరైనదే. ఏబిసి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో సరైనవి. ఏ. ఒలింపిక్స్ మోటో సిటియస్ ఆల్టియస్ ఫోర్టియస్ కమ్యూనిటర్. ఇంగ్లీష్లో చూసుకుంటే ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ టుగెదర్. బి. మహిళలు మొదటిసారిగా 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. సి. భారతదేశం మొదటిసారిగా 1900లో ఒలింపిక్ క్రీడలలో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంది. ఇందులో సరైనవి అడిగారు. ఒలింపిక్స్ మోటో వచ్చేసి ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ టుగెదర్, ఇది సరైనదే. బి. మహిళలు మొదటిసారిగా 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు, సరైనదే. భారతదేశం కూడా 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంది, ఇది కూడా సరైనది. ఏబిసి కూడా అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఏ. 1952లో స్వతంత్ర భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ పతకం సాధించిన వారు కేడి జాదవ్. బి. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కర్ణం మల్లీశ్వరి. సి. వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా. ఇందులో సరైనవి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 1952లో కేడి జాదవ్ గారు ఫస్ట్ వ్యక్తిగత ఒలింపిక్ పతకం సాధించారని ఇచ్చారు. ఇది సరైనదే. ఆప్షన్ ఏ సరైనదే. ఇతను కేడి జాదవ్ రెజ్లింగ్లో ఇతడు వ్యక్తిగతంగా మొదటి పథకం గెలుచుకోవడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం తర్వాత మొదటి పథకం గెలిచిన వారు కేడి జాదవ్ రెజ్లర్. ఇతను హెల్సింకి సమ్మర్ ఒలింపిక్స్లో గెలవడం జరిగింది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కర్ణ మల్లీశ్వరి, ఇది కూడా సరైనదే. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో కర్ణ మల్లీశ్వరి గారు బ్రోంజ్ మెడల్ కాంస్య పథకం గెలవడం జరిగింది. తిను కూడా కేడి జాదవ్ కూడా కాంస్య పథకమే బ్రోంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఆప్షన్ సి చూసుకుంటే వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం అభినవ్ బింద్రా అన్నారు, ఇది కూడా సరైనదే. షూటింగ్లో 2008 సంవత్సరం ఇయర్ చూసుకుంటే 2008లో అభినవ్ బింద్రా గారు గెలుచుకోవడం జరిగింది. షూటింగ్లో అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్ అభినవ్ బింద్రా వచ్చేసి బీజింగ్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించడం జరిగింది. ఏబిసి అన్నీ కూడా సరైనవి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ పివి సింధు. బి. భారతదేశం నుండి ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. సి. 1928 ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్ ధ్యాన్ చంద్ నేతృత్వంలో మొదటి ఒలింపిక్ బంగారు పథకాన్ని సాధించింది. ఇందులో సరైనవి. ఒలింపిక్స్లో రజత పథకం సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ పివి సింధు, సరైనదే. నెక్స్ట్ చూసుకుంటే పివి సింధు రియో ఒలింపిక్స్లో 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ పొందడం జరిగింది. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి బెటర్. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే భారతదేశం నుండి ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి మహిళా రెజ్లర్ వచ్చేసి సాక్షి మాలిక్. ఇది కూడా రియో ఒలింపిక్స్లోనే సాక్షి మాలిక్ గెలుచుకున్నారు 2016లో. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే 1928 ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు ధ్యాన్ చంద్ నేతృత్వంలో మొదటి ఒలింపిక్ బంగారు పథకం గెలుచుకుంది, ఇది కూడా సరైనదే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకుంటే 1948లో హాకీకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏబిసి అన్నీ కూడా సరైనవి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా టార్చ్ బేరర్ ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, బి అభినవ్ బింద్రా, సి నీరజ్ చోప్రా, డి మను భాకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అభినవ్ బింద్రా టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా గారు ఉన్నారు. ఇందులో 2024 ఇయర్లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున టోటల్గా 6 మెడల్స్ రావడం జరిగింది. అందులో 1 వచ్చేసి సిల్వర్ నీరజ్ చోప్రా గారు, 5 వచ్చేసి బ్రోంజ్ మెడల్స్. ఈ బ్రోంజ్ మెడల్స్ లిస్ట్ చూసుకుంటే 1 సిల్వర్ వచ్చేసి నీరజ్ చోప్రా, మిగిలిన 5 మెంబర్స్ చూసుకుంటే మను భాకర్ ఒకరు, నెక్స్ట్ సర్బోజ్ సింగ్, వీరిద్దరు కూడా షూటింగ్లో రావడం జరిగింది. సర్బోజ్ సింగ్ థర్డ్ వచ్చేసి సర్బోజ్ సింగ్ సెకండ్. థర్డ్ పర్సన్ చూసుకుంటే అమన్ షెహ్రావత్ వచ్చేసి తిను
రెజ్లింగ్లో బ్రోంజ్ మెడల్. వీళ్ళు 5 మెంబర్స్ అందరూ కూడా బ్రోంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఒకరు మను బాకర్, నెక్స్ట్ సర్బోజ్ సింగ్, వీరిద్దరు షూటింగ్. అమన్ షెరావత్ వచ్చేసి రెజ్లింగ్లో. అండ్ 4th పర్సన్ చూసుకుంటే స్వప్నిల్ కుషల్ ఇతను షూటింగ్లో కాంస్య పథకం. అండ్ 5th మెంబర్ చూసుకుంటే ఫిఫ్త్ పర్సన్ చూసుకుంటే హాకీ టీమ్. 5th వచ్చేసి హాకీ టీమ్. కెప్టెన్ పేరు గుర్తుపెట్టుకోండి, హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్ హాకీ టీమ్. ఈ 5 బ్రోంజ్ మెడల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. టోటల్ 6 మెడల్స్, 1 సిల్వర్, మిగిలిన 5 వచ్చేసి బ్రోంజ్ మెడల్స్. ఇది ఆన్సర్ చెప్పుకున్నాం కదా, అభినవ్ బింద్రా టార్చ్ బేరర్. నెక్స్ట్ క్వశ్చన్ 21st 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన 14 ఏళ్ల దినిధి దేశింగు ఏ క్రీడకు సంబంధించినది? ఏ షూటింగ్, బి స్విమ్మింగ్, సి టెన్నిస్, డి బ్యాడ్మింటన్. ఆన్సర్ వచ్చేసి బి స్విమ్మింగ్. ఈమెది కర్ణాటక. అతి పిన్న వయస్కురాలు. 14 ఏళ్లలోనే ఒలింపిక్స్లో భారతదేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొంది. పేరు గుర్తుపెట్టుకోండి, దినిధి దేశింగు. స్విమ్మింగ్. రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన క్రీడలు క్రింది వాటిలో సరికానిది? ఏ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో, బి పిఆర్ శ్రీజేష్ హాకీ, సి అమన్ షెరావత్ షూటింగ్, డి స్వప్నిల్ కుషల్ షూటింగ్. ఇందులో సరికానిది అడిగారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ సి, అమన్ షెరావత్ షూటింగ్ కాదు, రెజ్లింగ్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇతను రెజ్లర్ అని. రెజ్లింగ్లో షూటింగ్ అని ఇచ్చారు కాబట్టి సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చెందిన క్రీడాకారులు మరియు రాష్ట్రాలు ఇచ్చారు ఇక్కడ. ఏ మను బాకర్ కర్ణాటక, బి పిఆర్ శ్రీజేష్ కేరళ, సి అమన్ షెరావత్ హర్యానా, డి స్వప్నిల్ కుషల్ మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మను బాకర్ది హర్యానా. కర్ణాటక అని ఇచ్చారు కాబట్టి రాంగ్. సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ. పిఆర్ శ్రీజేష్ది కేరళ, అమన్ షెరావత్ది హర్యానా, స్వప్నిల్ కుషల్ది హర్యానా, నీరజ్ చోప్రాది హర్యానా, సర్బోజ్ సింగ్ది కూడా హర్యానా నుండి చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నీరజ్ చోప్రా, మను బాకర్, సర్బోజ్ సింగ్ అండ్ అమన్ షెరావత్ వీళ్ళందరూ కూడా హర్యానా నుండి చాలా మెడల్స్ వచ్చాయి సార్. రాష్ట్రం హర్యానా. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? ఏ షూటింగ్, బి టేబుల్ టెన్నిస్, సి హాకీ, డి ఏది కాదు. హర్మన్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాము, హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి? ఒలింపిక్ క్రీడల ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లౌసాన్లో ఉంది. బి 1894లో పియర్ డి కుబర్టిన్ మరియు డెమెట్రియస్ వికెలస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని స్థాపించారు. ఇందులో సరైనవి అడిగారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లౌసాన్లో ఉంది, ఇది సరైనదే. 1894లో పియర్ డి కుబర్టిన్ మరియు డెమెట్రియస్ వికెలస్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని స్థాపించడం జరిగింది, ఇది కూడా సరైనదే. ఏ మరియు బి రెండు కూడా సరైనవి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బచ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బచ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే వచ్చేసి 23rd జూన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేశాము ఒలింపిక్స్ రిలేటెడ్. వెరీ ఇంపార్టెంట్. అందరూ చూడండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.